హలో హాయ్ వెల్కమ్ టు అనదర్ న్యూ ఎపిసోడ్ టు మనోజ్ ప్రభాకరన్ టాక్స్. ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఉండబోతుంది అండి. దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఫస్ట్ టైం ఇన్ మై ఛానల్. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఎస్ఆర్ఎంపిఆర్ ఆటోటెక్ స్టాల్ లోపల పోబోతాం. ఏమేమి ఉన్నాయని చెప్పి లోపల పోయి చూద్దాం రండి. చెన్నై ట్రేడ్ సెంటర్ ఎంట్రీలో చూసారంటే ఒక సూపర్ అయిన అద్భుతమైన ఒక పెద్ద స్టాల్ ఉంది. సో స్టాల్ అంటే నేమ్ చూసారంటే ఎస్ఆర్ఎంపిఆర్ ఆటోటెక్. సో ఎస్ఆర్ఎంపిఆర్ ఆటోటెక్ పది చెప్పాలంటే యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసును ఏమంటే ఎస్ఆర్ఎం ట్రాన్స్పోర్ట్ ఎప్పుడునే వచ్చి మన తమిళనాడు మార్కెట్లో చాలా సూపర్ అయిన ఒక సక్సెస్నే చెప్పొచ్చు. సో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎస్ఆర్ఎంపిఆర్ ఆటోటెక్ అనే కంపెనీలో చాలా విషయాలు చేస్తున్నారు. అండ్ అది ఏమంటే మీ వెనకాల చూసారంటే దగ్గర దగ్గర బస్సెస్ క్యారవెన్స్ నుంచి చాలా వరకు వచ్చి అద్భుతంగా వచ్చి డిజైన్ చేస్తున్నారు మీ బడ్జెట్ నీడ్స్కి తగినట్టు. సో ఇప్పుడు మనం వచ్చి లోపల పోయి చాలా డీటెయిల్గా చూస్తాం రండి. నాకు వెనక వైపు చూసారంటే దగ్గర దగ్గర 4 లీటర్ డీజిల్ ఇంజిన్తో చాలా ప్యాక్డ్గా ఉంది అండి ఈ బస్సు. అండ్ ఇప్పుడుండే కరెంట్ స్టాండర్డ్ నార్మ్స్ అంటే ఇప్పుడుండే గవర్నమెంట్ స్టాండర్డ్ నార్మ్స్ ప్రకారం ఈ బస్ వచ్చి బిల్డ్ అయింది. అండ్ ఈవెన్ చేసెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. సో ఇంకా చాలా డీటెయిల్గా ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ వెళ్ళి చూస్తాం. ఈ బస్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూసారంటే దగ్గర దగ్గర ఒక 13.5 మీటర్స్లో ఉందండి. చాలా లెంత్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి ఏమంటే మీరు చాలా లాంగ్గా ట్రావెల్ చేస్తారంటే మేబీ ఫ్యామిలీతో కజిన్స్తో ఎవరైనా సరే ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర 3 పోర్షన్స్ వచ్చి మీకు చాలా పెద్ద స్పేస్ ఉంది. లెఫ్ట్లో అయినా సరే రైట్లో అయినా సరే. ఇంకొకటి ఏమంటే ఇది లేకుండా ఇంకా పైన కూడా మీకు చాలా స్పేస్ ఉంది. ఇప్పుడు మనం తెచ్చి మీకు చూపిస్తాను రండి. సో ఓపెన్ చేస్తే చాలా పెద్ద స్పేస్ ఉంది. అండ్ ఐ థింక్ ఈజీగా వచ్చి నేను లోపలే ఈజీగా వెళ్ళి పడుకోవచ్చు. అండ్ ఈ క్లోజింగ్ కూడా ఈజీగా క్లోజ్ చేయొచ్చు. సో అంత ఈజీగా సింపుల్గా ఉంది. ఈ బస్లో ఎంటర్ అయినాక వెంటనే వచ్చి నాకు ఇచ్చే ఫీలింగ్ వచ్చి చాలా లగ్జరీగా ఉందండి. ఎంట్రన్స్లోనే దగ్గర దగ్గర వచ్చి మంచి ఒక బ్రౌన్ కలర్ ఫినిష్, మంచి ఒక లెదరు చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఎంటర్ అవగానే ఇంకొకటి ఏమంటే మనకి చాలా లాంగ్ ట్రావెల్ ఉండేప్పుడు రెస్ట్ రూమ్స్ ఖచ్చితంగా మనకి అవసరం అండి. అలా ఒక విషయంలో ఇక్కడ బాగా ఒక మంచి డిజైన్ చేశారండి. ఎంట్రన్స్లోనే వచ్చి రెస్ట్ రూమ్ ఇచ్చేటట్టు. అండ్ ఇక్కడ వచ్చి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద డోర్ కూడా వచ్చి చాలా చాలా ఈజీగా ఉంది. అండ్ ఈవెన్ డోర్స్ క్లోజ్ చేసేది ఓపెనింగ్ చేసేది కూడా వచ్చి చాలా హార్డ్గా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈవెన్ డ్రైవర్కి ఇక్కడ వచ్చి ఒక ఇన్స్ట్రక్టర్ అనమాట. సో వాళ్ళు కూడా ఇక్కడ మంచి ఒక సీటింగ్ కెపాసిటీ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ లోపల మనం ఎంటర్ అయ్యేప్పుడు దగ్గర దగ్గర 13 సీటింగ్ కెపాసిటీ ఉందండి. ఆ సీటింగ్ కెపాసిటీ కూడా ఏమంటే ఇక్కడ మంచి రెక్లైనర్ ఆప్షన్స్ ఇచ్చిన్నారు. అండ్ ఆ రెక్లైనింగ్ ఆప్షన్స్ వచ్చి మీరు ఎలా చూస్ చేసుకుంటారంటే దగ్గర దగ్గర ఒక 3 to 4 అవర్స్ ప్రయాణం ఉండేప్పుడు మీరు హాయిగా వచ్చి ఈ సీటింగ్ కెపాసిటీ చూస్ చేసుకోవచ్చు. అండ్ అది లేకుండా మీరు ఇంకా ఒక 4 అవర్స్ పైన ట్రావెల్ చేస్తారు, నాకు చాలా కంఫర్ట్ కావాలంటే ఇక్కడ దగ్గర దగ్గర వచ్చి మొత్తం 30 కెపాసిటీ ఉందండి స్లీపరు. అండ్ స్లీపర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఇక్కడ ఉండే టీం వచ్చి చూసి డిజైన్ చేశారండి. అంటే ఇప్పుడు మీరు పైన ఎక్కాలంటే ఇక్కడ ఈజీగా ఇక్కడ ఒక 3 స్టెప్స్ ఇచ్చిన్నారు. ఆ 3 స్టెప్స్ ఎక్కి మీరు పైన హాయిగా కంఫర్ట్గా రిలాక్స్ చేసుకోవచ్చు. అంత బాగా ఇచ్చినారండి. అండ్ ఈవెన్ ఇక్కడ వచ్చి పడుకుంటే కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈవెన్ ప్రైవసీ కూడా వాళ్ళు చూసి కర్టన్స్ అది ఇచ్చారు ప్రైవసీ కోసం. అండ్ సెంటర్లో కూడా ఒక పార్టిషన్ ఇచ్చారు. అండ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, అంటే ఈ స్ట్రిప్ లైన్స్ కానీ ఇక్కడ పైన ఉండే లైటింగ్స్ కానీ అంత సూపర్గా కంఫర్ట్గా ఉంది. అంటే నేను ఫీల్ చేసి చెప్తున్నాను అనమాట. ఇంకొకటి మీ సేఫ్టీనెస్ కోసం ఇక్కడ దగ్గర దగ్గర చాలా కెమెరాస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఆల్వేస్ సేఫ్టీ ఇస్ మస్ట్. సో ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు సూపర్గా ఈ బస్సుని బిల్డ్ చేశారు. కర్టన్స్ అంతా ఉంది ప్రైవసీకి అండ్ వాట్ నాట్. సూపర్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం వచ్చి రిక్లైనింగ్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు చూస్తాం. ఎలా ఉంది ఏమి అట్లా కంఫర్ట్ ఎంతవరకు సూపర్గా ఉంది అని చెప్పి. సో ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు దగ్గర దగ్గర నాకు వచ్చి బాగా ఒక కంఫర్ట్ ఇస్తుంది. అంటే మంచి థై సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి రిక్లైనింగ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేసామంటే
మనం అట్లా హాయిగా వెళ్తామన్నమాట. అండ్ సిన్స్ ఇది వచ్చి నాన్ ఏసీ బస్సు ఉండే వల్ల ఇక్కడ నా కంటికి ముందుగా చాలా అద్భుతంగా గాలి వస్తూ ఉంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ప్రయాణం చేసేప్పుడు ఖచ్చితంగా మనం వచ్చి వాటర్ బాటిల్స్ అన్నీ ఎత్తుకొని పోతాం కదా. సో అలా ఒక విషయంలో ఏమంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకునేదానికి కూడా చాలా గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడ కూడా పెట్టుకునేదానికి చాలా ప్లేస్ ఉంది. సో వాటర్ బాటిల్స్ అండ్ మేబీ బుక్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మంచి స్పేస్ ఉంది. అండ్ స్మాల్ కవర్ బ్యాగ్స్ పెట్టుకునేదానికి కూడా ఇక్కడ హూక్ ఉంది. సో నేను చాలా కంఫర్ట్గా వస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలా. అండ్ మీ స్మార్ట్ ఫోన్ డివైస్ చార్జ్ చేసేదానికి కూడా ఇక్కడ మంచి ఆప్షన్స్ ఇచ్చిండారు. USB-C, USB అండ్ నార్మల్ ప్లగ్. వావ్, ఇన్ని అద్భుతమైన ఆప్షన్స్ సూపర్ అండి. నేను యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా వచ్చి ఇక్కడ సూపర్గా వచ్చి రిలాక్స్ చేస్తున్నానండి. ఇన్ కేస్ ఒక చాలా లాంగ్ జర్నీగా ఉంటే దగ్గర ఇక్కడ ఉండే సీటింగ్, ఇక్కడ ఉండే కుషన్ కంఫర్ట్ అంతా వచ్చి చాలా సూపర్గా ఉంది. అండ్ అది లేకుండా ఇంకొకటి ఏమంటే ఇక్కడ మీకు సంబంధమైన ఏదైనా ఒక స్మాల్ బ్యాగ్, బిగ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ పెట్టుకునే దానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటర్ బాటిల్ పెట్టుకునే దానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అది లేకుండా ఇన్ కేస్ మీరు స్మార్ట్ ఫోన్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. USB-C ఆప్షన్ ఉంది అండ్ వాట్ నాట్. అండ్ మీరు సేఫ్టీగా నైట్ ట్రావెల్ చేయాలని చెప్పి ఇక్కడ ఒక నైట్ ల్యాంప్ ఇచ్చినారు. అండ్ ఐఎమ్ రియల్లీ లవింగ్ ద కైండ్ ఆఫ్ అ స్పేస్. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా బస్సెస్లో చూసారంటే ఫ్రంట్ గ్లాస్ వచ్చి చాలా నార్మల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చి ఏమంటే అద్భుతంగా సేఫ్టీ అంతా వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళ టెక్నీషియన్స్ చాలా అద్భుతంగా బిల్డ్ చేశారు. అది ఏమంటే ఫ్రంట్లో చూసారంటే ఒక మిరాకీ గ్లాస్ ఉంటుందండి. ఆ మిరాకీ గ్లాస్ ఏం ఫీచర్ అంటే దగ్గర మీరు నార్మల్ స్పీడ్లో పోతా లేదు ఒక హై స్పీడ్లో పోయి సడన్గా మీరు బ్రేక్ కొట్టారంటే అంత ఒక సేఫ్టీగా, అంత ఒక స్ట్రాంగ్ హార్డ్ అండ్ గ్లాస్ వచ్చి ఫ్రంట్లో పెట్టారు. అండ్ ఇంకొకటి, ఎప్పుడు డ్రైవర్స్ వచ్చి చాలా లాంగ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు, చాలా అవర్స్గా. వాళ్ళు ఒక రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ ఇది ఇటువైపు పుల్ చేశారంటే క్లైమ్ చేసి వాళ్ళు చాలా బాగా రెస్ట్ తీసుకోవచ్చు. సో అంత కంఫర్ట్గా, మంచి స్పేషియస్గా డ్రైవర్ కావాల్సింది అన్ని ఫీచర్స్ ఇక్కడ సేఫ్టీగా బిల్డ్ సూపర్గా ఉందండి. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసామండి. సో ఓవరాల్గా ఒక సమ్అప్ చేయాలంటే ఇది వచ్చి దగ్గర ఒక 4 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది వచ్చి మీరు చూసేది వచ్చి ఒక నాన్ ఏసీ. అండ్ ఇక్కడ ఓవరాల్గా వచ్చి 13 నంబర్ ఆఫ్ రిక్లైనింగ్ సీటింగ్ కెపాసిటీ ఉంది. 30+ స్లీపర్ ఉంది. అండ్ ఇంకొకటి కంఫర్ట్ అంతానే వచ్చి టాప్ నాచ్గా ఉంది. ఇప్పుడు మీరు చూసే ఈ ఏరియా అంతా కూడా వచ్చి లైటింగ్స్ కానీ ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేసింది కానీ అన్నీ వచ్చి చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. అండ్ ఇంకొకటి, ప్రైవసీని కూడా చూసి వాళ్ళు అద్భుతంగా వచ్చి డిజైన్ చేశారు. మీరు ఇన్ కేస్ ఒక చాసీ ఉంది, నాకు ఇలా మంచి ఒక బాడీ బిల్డ్ కావాలంటే మీరు ఖచ్చితంగా SRMPR ఆటోటెక్ని కాంటాక్ట్ చేయండి. సూపర్గా ఇలా లగ్జరీ బస్ మీకు ఖచ్చితంగా వస్తుంది. And don't forget to even check out the below info and don't forget to even contact them. I hope ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఓవరాల్గా వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది నేను నమ్ముతాను. యాక్చువల్లీ వచ్చి ఒక మంచి బస్లో ఉన్నాం. సో మంచి బస్సు కన్నా మీరు ఇన్ కేస్ ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, మేబీ ఒక స్కూల్ పెట్టుకున్నారు, ఒక కాలేజ్ పెట్టుకున్నారంటే ఈ బస్సు మీకు కరెక్ట్ అయిన బస్సు నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది దగ్గర ఒక 40 సీటింగ్ కెపాసిటీ ఉందండి. అండ్ ఓవరాల్గా నాకు తెలిసిన ఇక్కడ వచ్చి సీటింగ్ కంఫర్ట్ అంతా చాలా ప్రమాదంగా ఉంది. అండ్ నేను మీకు ఆ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది మీకు ఖచ్చితంగా చూపించబోతాను. అది లేకుండా ఇక్కడ వచ్చి ఫ్రంట్ పోర్షన్లో చూసారంటే దగ్గర డ్రైవర్కి కావాల్సింది అన్నీనే ఉన్నాయి, కెమెరాస్లో నుంచి అన్నీనే ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ వచ్చి AMT గీర్ బాక్స్ కూడా ఇచ్చినారండి, 5 స్పీడ్ AMT గీర్ బాక్స్. సో ఈ 5 స్పీడ్ AMT గీర్ బాక్స్ వల్ల మీకు ఏం ఒక ప్లస్ పాయింట్ అంటే మీకు ఓవరాల్గా మీరు చాలా దూరంగా ట్రావెల్ చేసేప్పుడు వచ్చి మీకు మంచి మైలేజ్ ఇచ్చును. అండ్ ఇక్కడ చూసారంటే దగ్గర వచ్చి
మంచి స్ట్రిప్ లైట్స్ అంతా వేసినారు, బాగా మంచి ఒక వైట్ కలర్ లైట్తో ఇచ్చినారు. అండ్ మీకు ఇన్ కేస్ ఒక స్మాల్ లగేజెస్ ఏదైనా పెట్టాలంటే కూడా ఇక్కడ బాగానే వచ్చి ప్లేసెస్ ఇచ్చినారు. అండ్ ఈవెన్ ద వాక్ వే కూడా వచ్చి చాలా నీట్గా ఇచ్చినారు, అంటే ఈజీగానే వచ్చి నా వల్ల వచ్చి వాక్ చేసేందుకు అవుతుంది. సో అంతా సూపర్గా ఇచ్చినారు. అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ వచ్చి దగ్గర వచ్చి ఇన్ కేస్ బస్ ఏమైనా యాక్సిడెంట్ అయింది లేదా ఏదైనా ఎస్కేప్ అవ్వాలి ఎమర్జెన్సీ కంటే ఇక్కడ సైడ్లో కూడా చాలా దగ్గర వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఇచ్చిన్నారు. అండ్ దానికి కావాల్సింది చిన్న చిన్న హ్యామర్ కూడా ఇచ్చిన్నారు. అండ్ ఇంకో ఫీచర్ ఏమంటే వెనక వైపు మీకు చూపిస్తాను, సూపర్ అయిన ఫీచర్, మస్ట్ టు సీ. ఇక్కడ వెనక వైపు చూసారంటే దగ్గర ఒక 90 డిగ్రీలో వచ్చి మీకు గ్లాస్ వచ్చి ఓపెన్ అయ్యే అవకాశం ఉందండి ఫర్ ఎనీ ఎమర్జెన్సీ. ఎందుకంటే మనకు తెలియదు కదా ఫ్రంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా వెనక వైపు ప్రాబ్లం ఉంటుందని. సో దానికి తగినట్టు వచ్చి బ్యాక్ సైడ్లో వచ్చి 90 డిగ్రీలో ఓపెన్ అయ్యేటట్టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ తయారు చేశారు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వెంటనే వచ్చి ఎగ్జిట్ కావాలంటే కూడా ఈ డోర్ మీరు పుష్ చేశారంటే ఇక్కడ కూడా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చేయొచ్చు. సో దగ్గర ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ కెమెరాస్ పెట్టినారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్కి చాలా దగ్గర ఆప్షన్స్ ఇచ్చినారు. సీటింగ్ కెపాసిటీ కూడా చాలా సూపర్గా ఇచ్చినారు, 40 సీటింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఆ సీటింగ్ ఎలా ఉంది కంఫర్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. సో ఇప్పుడు మనం ఈ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అని ఇప్పుడు మనం చూడబోతాం. సో కూర్చున్నప్పుడు మంచి ఒక కంఫర్ట్ ఫీల్ నాకు వచ్చి ఈజీగా ఇస్తుంది. అండ్ ఇక్కడ కూడా వచ్చి మీరు ఇట్లా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ సేఫ్టీ పర్పస్ కోసం చాలా సీట్స్ వరకు వచ్చి సీట్ బెల్ట్స్ కూడా ఇచ్చిన్నారు. సో దట్ మీరు లాంగ్ టైం ఎప్పుడన్నా ప్రయాణం చేసేప్పుడు ఈ సీట్ బెల్ట్స్ ఖచ్చితంగా వాడాలా, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ మస్ట్. అండ్ అది లేకుండా ఇప్పుడు మనం వచ్చి యాక్చువల్లీ డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. డిజిటల్ వరల్డ్లో ఉండేప్పుడు ఖచ్చితంగా మీరు ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ పెట్టుకునేప్పుడు ఇక్కడ వచ్చి ఒక యూఎస్బి-C యూఎస్బి ఆప్షన్ అండ్ ఈవెన్ పవర్ సాకెట్ కూడా ఉంది. సో చాలా నీట్గా డీటెయిల్గా ప్లాన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ యాక్చువల్లీ వచ్చి రీడింగ్ లైట్స్, ఏసీ వెంట్, సో ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఇంకొకరిని మనం డిస్టర్బ్ చేయకుండా అలా ఒక ఆప్షన్స్ అంతా ఇచ్చారు. A great feature I would say. If you have the right budget, the right chassis, and if you are thinking to build a right body, being it a caravan, a school bus or a luxury bus, whatnot, SRMPR Autotech is the right place for you. They have almost 200 plus technicians, 10 plus years experience, and they deliver the best. So this is all done in Namma Tamil Nadu in Kandigai place. So if you are somewhere near Kandigai, you can also do visit. They have an amazing features to build your bus.